బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విజయవాడలో డయేరియా కలకలం రేపింది. న్యూ రాజరాజేశ్వరిపేటలో వాంతులు విరోచనాలతో జనాలు అల్లాడిపోతున్నారు. చవితి పందిరిలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తి ఉంటాయని అధికారులు అంటున్నారు. అయితే స్థానికులు మాత్రం మంచినీరు కలుషితమయ్యాయని అంటున్నారు. ఇప్పటికే డయేరియాతో 2 చనిపోయినట్లు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరిగినా అవి సాధారణ మరణాలు, ఆందోళన వద్దు అంటూ అధికారులు చెప్పడం విశేషం. దీంతో రంగంలోకి దిగిన ఆరోగ్య శాఖ అధికారులు నీటి శాంపిల్స్ ని సేకరించి ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇప్పటికే మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ. థ్యాంక్ యూ వినిల. విజయవాడలోనే న్యూ రాజేశ్పేటలోనే డయేరియా ఆల్రెడీ కూడా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మొత్తం కేసులు 23 కేసులు నమోదు కాక వీరిలో 18 మందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా చికిత్స పొందుతున్న 5గురిలో 3గురికి పూర్తిగా అంటే తగ్గుముఖం పెట్టి ఇంటికి కూడా పంపించారు. 2 రోగులకు మట్టికి స్థానిక శిబిరంలో చికిత్స అందిస్తున్నారని కూడా అధికారులు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం అందరికీ ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ ఒక ఏడుకల సందర్భంగా పంపిణీ చేసిన ఆహారం తినడం వల్లే ఈ జరిగినట్టుగా వైద్యులు కూడా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే కొద్ది రోజుల్లో తమ ప్రాంతంలో రంగు మారిన నీరు సరఫరా అవుతున్నాయని అధికారులు చెప్పినా కూడా పట్టించుకోలేదని కూడా స్థానికులు ఇప్పటికీ ఆరోపణలు కూడా చేస్తున్నారు. అంటే ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో సరఫరా అవుతున్న నీటిని కూడా పరీక్షించక కలుషితం కాదని కూడా ప్రాథమిక అంచనా కూడా అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనటికీ పూర్తి ఫలితాల కోసం కూడా ఈ రోజు రేపు రావచ్చు అని కూడా అధికారులు తెలుస్తున్నారు. అంటే నీటి, రక్తం, మల, మూత్ర నమాల్లో కూడా ఇప్పటికే ల్యాబ్కు కూడా పంపించినట్టు కూడా అధికారులు చెబుతున్నారు. అంటే ఇప్పటికే కొంతమందికి నమూనాలో పంపించిన 8 మందికి కూడా ఫలితాలు కూడా నెగిటివ్ వచ్చినట్టు కూడా అధికారులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అయితే విజయవాడలో కూడా డయేరియా రేపడం కూడా ఒక రాష్ట్రంలో కూడా కొంత అయితే 2 మరణించడంలో కూడా అధికారులు కూడా అలర్ట్ అయినట్టు కూడా ఉంది. అయితే ఈ 2 రోజులు కూడా డయేరియా కేసులు కూడా పెరగడంతో స్థానికంగా షేర్ మాదిక ప్రాథమిక పాఠశాలలో కూడా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే వైద్య అధికారులు కూడా ఇంటింటి సర్వే కూడా నిర్వహించి ప్రజల ఆరోగ్యంపై ఇప్పటికీ ఆనాదిస్తున్నారు. అంటే పరిస్థితి కుదిరి వరకు 17 వరకు కూడా మంత్రి నారాయణ కూడా నీటి సరఫరా ఆపేసి స్థానికంగా ట్యాంకులతో కూడా నీరు అందిస్తున్నారని కూడా చెప్తున్నారు. అయితే స్థానికులు కూడా వైద్య పరీక్షలు కూడా నిర్వహించి మందులు, అంబులెన్సులు కూడా వైద్యులు కూడా ఇప్పటికే ఆ పరిసర ప్రాంతాలు కూడా అందుబాటులో కూడా ఉంచారు. ఈ ఘటనపై కూడా మంత్రి సత్యకుమార్ మరియు పురపాలక శాఖ మంత్రి కూడా స్థానికంగా కూడా స్పందించారు. అయితే ఆ స్థానికంగా ప్రాంతాల్లో నీటి సరఫరా చేసే వాళ్ళు కూడా ట్యాంకులు కూడా ఆపేసి కూడా ట్యాంకులతో కూడా నీరు ఇవ్వాలని కూడా అధికారులు ఆదేశించారు. అయితే మంత్రి ఆదేశాలతో కలెక్టర్ లక్ష్మీశా, కమిషనర్ ధ్యానచంద్ర, డిఎంహెచ్ఓ సుహాసిని ఆసుపత్రి కూడా సంఘటన స్థలానికి వెళ్ళి కూడా పరామర్శించినట్టు కూడా తెలుస్తుంది. మందులు, ఇతర వసతులు కూడా డిఎంహెచ్ఓ ఇప్పటికి కూడా స్థానికులు అడిగి తెలుసుకున్నారు. ఏదేమైనప్పటికీ నిరంతరం కూడా ఆ ఏరియాలో కూడా సిబ్బందులు కూడా పరికరాలు అందుబాటులో కూడా ఉంచారని కూడా కలెక్టర్ ఇప్పటికే తెలుస్తున్నారు. అంటే ఎటువంటి భయాందోళన కూడా చెందొద్దు, అన్ని పరికరాలు కూడా మీకు నీటి సౌకర్యాలు కూడా ఏదైనా సరే మేము అందుబాటులో ఉంటామని కూడా కలెక్టర్ కూడా చెప్తారు. అయితే మృతిపై కూడా స్థానికంగా శ్రీరామనగమైన కూడా వాంతు విరోచనాలతో కూడా బాధపడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో మృతి చెందారని కూడా కుటుంబంలో ఆపారు. అయితే 2 రోజులుగా అనారోగ్యంతో ఉండగా ప్రభుత్వ ఆసుపత్రికి తెచ్చామని కూడా వైద్య సిబ్బంది కూడా తాగునీటి సమస్యను మృతి చెందినట్టు కూడా తెలిపారని కూడా అసలు స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి. ఏదేమైనట్టుగా డయేరియా కేసులో ఆమె మరణానికి సంబంధం లేదని కూడా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నట్టుగా మృతి చెందినట్టుగా అధికారులు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ రోజు కూడా సత్యకుమార్ యాదవ్ గాని మంత్రి నారాయణ కూడా స్థానికంగా ఉన్న ఆ ఏరియాలో కూడా స్థానికుల ఆరోగ్య స్థితిగతులు కూడా పరిశీలించడం కూడా వస్తున్నట్టు కూడా తెలుస్తుంది వెన్నెల. అయితే ఏదేమైనా కలెక్టర్ మడికి ఇప్పటికే చెబుతున్నారు, మీరు భయాందోళన చెందొద్దు, ఇది డయేరియా కాదు, కలుషితం నీటి కూడా అసలు ఏమీ లేదు, మేము ఆల్రెడీ పరీక్షలకు ల్యాబ్ కూడా పంపించాం, మీకు భయాందోళన ఎదుగునే కలెక్టర్ కూడా ఏదైనా సరే ప్రజలకు కూడా దగ్గరుండి కూడా అవగాహన కార్యక్రమం కూడా తెలుస్తున్నట్టుగా ఉంది వెన్నెల. రైట్ రాఘవ, థ్యాంక్ యూ.